దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఉదయకాల సమయంలో అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఒక భిక్షగాడు ఉన్నాడండి. పుట్టినది మొదలుకొని అక్కడ భిక్షం ఆడుతూ ఉండేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ధనం వైపు లేదా తనకు కావలసినటువంటి ఈ లోక సంబంధమైన వాటిలో మాత్రమే అడుగుచూ ఉండేవాడు. వాటి వరపే ఎదురు చూస్తూ ఉండేవారు. కొందరు తీసుకొచ్చి మందిరం వెలుపల దింపేసి వెళుతూ ఉండేవారు. ప్రతి దినం అలాగే జరుగుతూ ఉండేది. చాలామంది తీసుకొచ్చి అక్కడే మందిరం వెలుపల మాత్రమే దింపేవారు, కానీ మందిరంలోనికి తీసుకెళ్ళలేకపోయారు. కానీ దైవజనులిద్దరు యోహాను, పేతురు, యోహాను కూడా ప్రార్థన కాలం ముందు ఒక సమయంలో బయలుదేరి వస్తూ ఉండగా వారి వైపు కూడా తను చూసి ఈ లోకానుసారమైన ఆలోచనలు తనలోకి వచ్చినాయి, కానీ ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి, కానీ వారు మాత్రం ఆయన వైపు తేరి చూసి మా దగ్గర నువ్వు ఆశించినట్లుగా బంగారాలు మా దగ్గర లేవు అన్నట్లుగా మాట్లాడి మాకు కలిగినది నీకు ఇస్తామని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వారిని లేవనెత్తారు. తను నడిచాడు దేవుని